కడప నగరంలోని చిలకల బావి వద్ద ఆల్ షిఫా ప్రథమ చికిత్సా కేంద్రంలో కాంగ్రెస్ నేత మాజీ డిప్యూటీ మేయర్ అరిఫుల్లా ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే దిశగా డాక్టర్ ఆస్మా ఈ హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ ఆస్మా గతంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పనిచేశారని, ఇప్పుడు రిమ్స్ ప్రభుత్వ సర్వేజన హాస్పిటల్లో పనిచేస్తున్నారన్నారు. ఇంతకుముందు హైదరాబాద్ లో గైనకాలజీ హాస్పిటల్లో పనిచేస్తూ వీళ్ళు పాపర్ కడప వాళ్ళు కడపలో వచ్చేసి రిమ్స్ హాస్పిటల్లో కూడా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకు మనసులో ఒకటి వచ్చింది, మన బీదీలో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, అందరికీ ఈ సేవ చేయాలని వాళ్ళ సొంతం బిల్డింగ్లో అద్దెకు ఉంటే కూడా వాళ్ళు ఖాళీ చేపించి ఇక్కడ ఒక డిస్పెన్సరీ పెట్టడం అనేది చాలా గొప్పతనం. ఇది వాళ్ళ ఆలోచనకు నా నమస్కారం. దాని తర్వాత ఈ హాస్పిటల్ బీదా సదా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా డాక్టర్స్ ఈ డాక్టర్కు చాలా సర్వీస్ ఉంది. ఇది మన జస్కీల్ అంటాం కదా, కాన్పూర్లో నంబర్ 1 మేడం. ఇంతకుముందు కూడా కడపలో కూడా ఉండేప్పుడు కూడా నార్మల్ సర్జరీ లేకుండా చాలా కాన్పులు చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మేడం గారు ఉన్నారు. ఎవరైనా కానీ వస్తే 99% వాళ్ళు ఆపరేషన్ లేకుండా కాన్పులు చేసేదానికి నంబర్ 1గా ఉంది. ఈ డాక్టర్ సాహెబ్ చెయ్యి కూడా చాలా మంచిది. ఎవరైనా కానీ డబ్బు ఉండేవాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ డబ్బుకి దీనికి సంబంధం లేదు, హాస్పిటల్కి సంబంధం లేదు. ఎందుకు